ఇక నిన్న ప్రధాని మోదీ దిశానిర్దేశం తర్వాత తెలంగాణ బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం ఉరుకులు పరుగులు పెడుతోంది. పొత్తులు లేవని ఒంటరిగా పోరాడతామని బీజేపీ నేతలు మూకుమ్మడిగా చెబుతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. తర్వాత విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యాత్రలుంటాయని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సీటు సహా 17 స్థానాల్లో గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ నాయకులంతా యాత్రల్లో పాల్గొంటారన్నారు కిషన్ రెడ్డి. నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఒక్కొక్క అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి మండలాలు, అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సీటు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం 17కు 17 సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు సాధిస్తాం. సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం. దేశమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పారు ఈటెల రాజేందర్. తెలంగాణలో పార్టీలను చూడకుండా మోదీకి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు ఈటెల. గెలిచేవారికే టికెట్లుంటాయని, పార్లమెంటు బరిలో తాను కూడా ఉంటా అన్నారు. పొత్తుల పేరుతో బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తోందని, వారితో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదన్నారు ఈటెల. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎట్లా పలచబడ్డదో, వాళ్ళ బండారం ఎట్లా బయటపడిందో ఇప్పటికి తెలుసు. దాన్ని కూడా మరోసారి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి ఇలా ఎట్లా వంచే ప్రయత్నం చేస్తూ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, అమలవుతున్న తీరు మీద కూడా తప్పకుండా మేము రేపు ప్రజాక్షేత్రంలో గెలిపే ఆధారంగా రేపు టికెట్లు ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటా అని చెప్పి 2 నెలలుగా చెప్తూనే ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా ఎన్నికల బరిలో ఉన్నా. బీఆర్ఎస్కు, బీజేపీకి పొత్తు అనేటువంటి విషప్రచారం చేసి మళ్ళీ ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ క్యాడర్లో, నాయకత్వంలో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం తప్ప, ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్కు, బీజేపీకి పొత్తుండే ప్రసక్తి. 2018 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ 4 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి తెలంగాణలో మొత్తం ఎంపీ సీట్లన్నీ గెలిచేందుకు ప్రయత్నిస్తామంటున్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులు కూడా లేరన్నారు. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అధికారాలు పంచుకున్నారు, అసెంబ్లీలో పోటీ చేశారు, రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది. ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఆ విషయాలు నేను తెలుసు. మాతో అందరూ కూడా ఇవాళ టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా వీరు పైన ఎన్ని ఒడంబికలు చేసినా ఒప్పందం ప్రజలు మాత్రం ఇవాళ మాతో ఉన్నారు. మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.